ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ ద్వారా వింటూ మరి లైవ్ ముందు కూర్చొని వాక్యం నేర్చుకుని మరి మా పరిచర్య కొరకు మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మరి తాటిపూర్ క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు గనక సద్వినియోగపరుచుకోవాల్సిన అవసరత మనందరికీ ఉంది. మరి చెప్పే ప్రతి మాట మీద మీరు మనసు పెట్టాలని తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి, అల్లరా చేయకండి. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన పరమందున తండ్రి మీ స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా కాపాడి సజీవుల గురించి ఈ ఉదయకాల సమయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అవకాశాన్ని సంఘము ద్వారా మీ పిరి కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. మరి నిత్యము మీరు ఆరాధనకు పాత్రులు, మరి ఆరాధించేవారుగా యోగ్యులుగా మమ్మల్ని ఉంచండి. మరి తండ్రి అటువంటి పరిశుద్ధత పవిత్రత మా జీవితంలో మాకు అనుగ్రహించండి. పాపానికి లోనవ్వకుండా పాప విముక్తి పొంది పరిశుద్ధులుగా మిమ్మల్ని ఆరాధించాలనేది మీ సంకల్పం. అటువంటి పరిశుద్ధపరిచే సంఘములో వాక్యాన్ని నేర్చుకుంటూ వింటూ మరి తండ్రి మా హృదయాలను మార్చుకొని మారు మనసు కలిగి మీ వాక్యం ఎదిగే భాగ్యాలు దయచేయండి. మేము తెలిసి తెలియజేసిన ప్రతి అపరాధాన్ని మందించి క్షమించమని మరి మీ వాక్యాన్ని ఏంటున్న మా అందరినీ జ్ఞాపకం చేసుకుని వినుచున్న వారికి విని చెవులు వినుబుద్ధి గ్రహించే హృదయాలు ప్రసాదించండి. అలాగే తండ్రి చెప్తున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాలు అందించమని విలువైన మాటలు మీ గ్రంథం నుంచి మాకు నేర్పించి బలపరుస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మరి దయతో మీరందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాక్యము చాలా విలువైనది. వినుచున్న వాక్యము ద్వారా మనమందరం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం, దేవుణ్ణి పూజించవలసిన వారమై ఉన్నాం గనక మరి ఆరాధనలో మరి వాక్యాన్ని వింటున్నప్పుడు మనం నిశ్శబ్దంగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం ఆరాధించాలి అని అంటే అది వాక్యం ద్వారానే సాధ్యం. వాక్యం లేకుండా దేవుణ్ణి ఆరాధించే అవకాశం మన ఎవరికి ఉండదు. అది మనం తెలుసుకోవలసిన అవసరత మనందరి మీద ఉంది. కొన్ని మాటలు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళదాం. ద్వితీయోపదేశ కాండం మరి వాక్యాల మీద మీరు మనసు పెట్టాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన నీ పితరులను ప్రేమించును. ఆయన అంటే ఎవరు? యెహోవా. నీ పితరులను నానంటే చనిపోయిన తరమును గూర్చి అక్కడ ఉన్న వారితో చెప్తారు. మీ తండ్రులను అంటే ముందు గతించిన వారిని ఆయన ఏం చేశాడట? ప్రేమించాడు. ఈ మాట మోషే రాస్తూ ఇశ్రాయేలు పిల్లలతో చెప్తున్న మాటలు. ఆయన నీ పితరులను ప్రేమించాను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనును. ఆ సంతానం ఎవరో? అక్కడ చెప్తున్నవారే ఆయన సంతానం.
మీకు ముందున్న వారిని దేవుడు ప్రేమించాడు, వారిని బట్టి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడో అని చెప్తాడు. అంటే దేవుడు తనను నమ్మిన వారిని ప్రేమించగలిగిన వాడు, తన నామాన్ని ఆశ్రయించిన వారిని ప్రేమించగలిగిన వాడు. మనమున్నాం, నచ్చిన వారిని ప్రేమిస్తాం, నచ్చని వారిని విడిచిపెడతాం. అవును, అంటే మనం దేవుని ప్రేమించాలి అని అంటే కంపల్సరీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన్ని ఆశ్రయించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అంటే ఆయన దగ్గరకు వచ్చేవారిని ద్వేషించేవాడు కాదు. 23 అధ్యాయంలోనికి మనం వెళతాం. 5వ వచనాన్ని మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లలేదట. బిలాము మాట వినలేదట. ఎవరో? దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఈ బిలాము బాలాకు ఇచ్చే బహుమానాన్ని ఆశించి తన ప్రజలను ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ఆశీర్వాదానికి బదులు శాపాన్ని శపించడానికి బహుమానాన్ని ఆశించి వెళ్ళాడట. అసలే ఈ బిలాము దేవుని ప్రజలని ఆశీర్వదించాలి. ఆశీర్వాదానికి వెళుతున్న ముందు బాలాకు ఏమన్నాడంటే, ఇశ్రాయేలును నువ్వు శపించాలి, నీకు కావలసిన బహుమతి నేను ఇస్తానని ఈ బాలాకు చెప్తే బిలాము ఏం చేయలేదంటే తెలుసా? శపిందామని వెళ్ళాడు. కానీ గాడిద మీద వెళుతుంటే ఆ గర్ధభామునకు దేవుడు నోరు కలగజేసి మానవ స్వరూపంతో మాట్లాడించాడు. ఎవరితో? బిలాముతో. ఆ మానవ స్వరంతో గర్ధభాము మాట్లాడితే ఆ గద్దింపునకు బుద్ధి తెచ్చుకున్నాడట. ఎవరో? బిలాము. అందుకనే యెహోవా చూడండి, అయితే యెహోవా నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. కింద చదువుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఏ శాపమునో? బాలాకు చెప్పించమన్న శాపమును దేవుని చెంతుంటే శాపాలు కూడా మనకి ఎలా మారతాయంట? అవునా? అంటే ఒక్క మాట మనం అర్థం చేసుకోండి, మళ్ళీ శపింతానికి వచ్చేవాడు హృదయాన్ని కూడా మార్చేవాడు ఎవరో? మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆశీర్వాదం ఎలా వచ్చింది? బిలాము హృదయం మారదే వచ్చింది. ఆ మార్పు కొరకు నోరు లేని పశువుతో మాట్లాడించాడు. ఓకేనా? ఆ మాటకి శాపించాడు. అంటే ఇంతకీ ఎందుకంటే మనం మానవ బలహీనతలో నువ్వు చెప్పింతే బహుమతి ఇస్తానని అన్నాడు. ఓకేనా? ఆ బహుమతిని ఆశించి తన ప్రజలనే శపించడానికి వెళుతుంటే దేవుడు ఆ నోరు లేని జీవితో గద్దించి బుద్ధి తెచ్చుకొని ఏం చేయడట? మనసు మార్చుకొని దేవుని ప్రజలను నేను శపించను, ఆశీర్వదిస్తానని చెప్పి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే ఒక మాట అర్థం చేసుకోండి, మనం దేవుని ఎడల యథార్థంగా బ్రతికితే మన ముందున్నవారు ఎలా ప్రవర్తిస్తున్నా సరే మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తాడని తెలుసా? కీడును కూడా మేలుగా, శాపాన్ని కూడా ఆశీర్వాదనగా మార్చగల యోగ్యుడు. ఓకేనా? కానీ మనం ఏం చేయాలని తెలుసా? అదే ఇశ్రాయేలుతో చెప్పాడు. నిజంగా ఆశీర్వాదంగా మార్చబడాలంటే వారు ఏం చేయాలి తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. తీసారా? 19 వచ్చు. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఎవరి ఎదుట
అమ్మ ఇశ్రాయేలుల ఎదుట పెట్టాడట దేవుడు. నేడు అంటే అదే నేడు అంటే మనకి ఈ రోజు ఉన్నాం కనుక ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేడు అంటే ఆ రోజు. ఓకేనా? ఇశ్రాయేలుకి ఇప్పుడు అలాగనే కదా నేడు అంటే నేడు అని ఈ రోజుకి నేడు అనుకుంటున్నాం. నేడు అని అంటే ఇప్పుడు మనం చదువుతున్న రోజున రాయబడింది కాదు, ఇది చరిత్ర. ఆనాడు వారికి నేడు, క్రీస్తు నేడు పుట్టినానంటే ఇప్పటికే నేడే కాదు. ఆయన తండ్రి సంకల్పం నెరవేర్చి మరణించి వెళ్ళి 2000 సంవత్సరాలు అయినా సరే మనం ఎప్పటికీ ఇంకేమన్నా క్రీస్తు నేడు దూత ఆ రోజు ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమైంది కనుక నేడు రక్షకుడు మీ కొరకు ఆ రోజు పుట్టాడు కనుక ఆ రోజు చెప్తుంది కనుక నేడు అన్నది. అవునా అమ్మా? ఈ రోజుకి నేడేనా? కాబట్టి మన వాక్యాన్ని అపార్థం చేసుకుని తప్పుదారి పట్టించుకో. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించే వాక్యం కూడా ఎలా మారుతుంది తెలుసా? శాపం ఎప్పుడవుతుంది? దేవుడు చెప్పినట్టుగా మనం గ్రహించకుండా ప్రవర్తిస్తే శాపం అవుతుంది. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆశీర్వాదం అవుతుంది. ఓకేనా? అంటే వాక్యంలో ఆశీర్వాదం ఉంది, శాపము ఉంది. మనం తీసుకునే దాన్ని బట్టి, మనం ప్రవర్తించే దాన్ని బట్టి పొందుకుంటాం ఏమనేది. నేడు జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును నేను నీ ఎదుటను ఉంచి ఎక్కడుంచాడట? అంటే ఇశ్రాయేలు ఎదుట ఏముందంట? జీవముంది, జీవముంది, మరణము, ఆశీర్వాదం ఉంది. వారి ఎదుట ఏం చేశానన్నాడు? ఉంచాడు. భూమి ఆకాశములను మీ మీదలా. అది అంటే ఇప్పుడు దేవునికి ఇశ్రాయేలుకి సాక్షులు ఎవరో? భూమి ఆకాశములు. నేడు మీకు జీవం కావాలన్నా, మరణం కావాలన్నా మీరు జీవం వైపు నడిచినా, మరణం వైపు నడిచినా నేను పాత్రుని. అది ఎవరో? మీకు మీరే ఉత్తరవాదులు. సాక్ష్యం ఎవరో? ఈ ప్రకృతే. నిశ్శబ్దంగా. సాక్షులు ఎవరో? ప్రకృతి. ఆలోచించండి. ఈ సృష్టి మన కొరకు సాక్ష్యం ఇస్తుందట. అర్థమవుతుందండి? ఈ సృష్టి మనకు సాక్ష్యం అంటే. ఎందుకంటే ఈనాటికి సృష్టి కర్త మాట వింటుంది. తాను సృజించిన దేవునికి లోబడుతూనే కానీ నేనే లోబడతలేదు. తన పోలికలో తన ఆత్మను పంచుకుని పుట్టిన మనుషుడే ఆయనకు లోబడతాడు. ఆయన మీద తిరగబాటు చేసేది ప్రకృతి, ప్రాణులు కాదండి. ఎవరో తెలుసా? మానవులమైన మనమే. దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమే. ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన మాటలు సరిగ్గా వినకుండా, అర్థం చేసుకోకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తాం. ఆనాడు ఇశ్రాయేలులు ఆ పరిస్థితిలో ఉంటే చెప్తున్నాడు, జీవం కావాలన్నా మీ ముందు పెట్టాను. అంటే మీ ముందు పెట్టడం అంటే ధర్మశాస్త్రాన్ని మీకు ఇచ్చాను. ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే మీకు జీవం ఉందే, లేదా మరణం. ఓకేనా? ఒకవేళ నా కట్టడలను, విధులను, ఆజ్ఞలను అనుసరిస్తే మీకు ఆశీర్వాదం ఉంది. అంటే కానాను దేశం వెళతారు. లేదు ఏమవుతారు? శాపాన్నే తెచ్చుకుంటారు. నా ఉగ్రతకు గురై ఆశీర్వాదాన్ని కూడా పోగొట్టేసుకుంటారన్నారు ఇశ్రాయేలు. ఓకేనా? మనము ఆ విషయాలను ఆలోచన చేయాలి. ఒకసారి 20వ వచనాన్ని చదువుతాం. నీ పితరులైన ఎవరి పితరులో అమ్మా? ఎవరికి పితరులో? ఎవరి పితరులో? అంటే ఇందాకేమన్నాడు? ఇందాక మనం చదివాం కదా, ద్వితీయోపదేశ కాండంలోనే 4వ అధ్యాయంలో చదివాం మనం. అవునా? ఆయన నీ పితరులను ప్రేమించెను. అవునా? 4:37లో చదివాం లేదు? ఆయన నీ పితరులను. ఎవరి పితరులో? అంటే ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఉన్న తండ్రులు గతించిన తరము పితరులు అనమాట. ఇప్పుడు ఆ పితరులకు మూలని చెప్తున్నాడు. ఆ పితరులకు మూలం ఎవరట? అబ్రహాము. చూడండి, నీ పితరులైన అబ్రహాము,
ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేశాడట. ఎవరో ఏమా దేవుడు ఎవరితో ప్రమాణం చేశాడంట? మానవులతో. చూడండి, ఆయన ప్రమాణము చేశాను, దేశములో మీరు నివసించినట్లు. ఏ దేశంలో? కానాను దేశంలో నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, చూడండి, నీ దీర్ఘాయుష్నకును మూలం అంటే ఆధారం అండి, ఆధారం అన్నమాట. అంటే దీర్ఘాయువు కావాలన్నా, ఇంకా నీ ప్రాణమునకు మూలమైన దేవుడట. అవునా కదా? చెప్పండి, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును, అది మూలం అంటే నీ ప్రాణానికి ఆధారం ఆయన. నీకు సంవత్సరాలు పెరగాలంటే ఆధారం ఆయన. అంటే అర్థమైంది, దీర్ఘాయువు వేరు, ప్రాణం వేరు. ప్రాణం అంటే ఈ రోజు నువ్వు బ్రతుకుండడం. అందుకే నేడు, అవునా, నేడు నేను నీకు, నేడు నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపం నీ ముందు పెట్టాను. కాబట్టి నేడు నువ్వు బ్రతుకున్నట్లుగా నేనిచ్చిన దీర్ఘకాలము నువ్వు బ్రతుకుండి ప్రాణముతో ఉండాలి అని అంటే నేనే నీకు మూలం, నేనే నీకు ఆధారం. కాబట్టి నన్ను ఏం చేయాలి? పూజించాలి, నన్ను అనుసరించాలి, నా ఆజ్ఞలను ప్రకారంగా నువ్వు బ్రతకాలని ఇశ్రాయేలు జాగ్రత్తగా వినని చెప్తున్నాడు. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి? ఆయనే ఆధారం, మరెవరో లేరు. కాబట్టి నీవును నీ సంతానమును అది ఏం చేయాలట? బ్రతకాలని మీరుంటే బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను అది ఏం చేయాలంట? ఒక మాట అర్థం, ఏం చేయాలంట? ప్రేమించాలట. మరి ఆయన ఏం చేస్తున్నాడు? 4:37 చదవండి. 4:37 ఆయన నీ పితరులను, అంటే ఎప్పటి నుంచి? మీరు రాకముందే, మీరు పుట్టకముందే మీ తండ్రులు కానించి పితరులు కానించి నేనేం చేస్తున్నాను? ఎందుకని? వారు నన్ను ప్రేమించి నా మార్గంలో నడుస్తున్నారు కనుక. అర్థమైందా? అయితే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు నువ్వేం చేయాలి? అది అంటే ప్రేమించడానికి కారణం కూడా ఉంది. అమ్మా, ఇప్పుడు నా కొరకు త్యాగం చేసి జీవిస్తున్నవారు నేను ప్రేమించనా? అమ్మా, అవునా కదా? ఇప్పుడు నా భార్య అయినా నా పిల్లలైనా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? ఈయనే యజమాని, ఈయనే మా కొరకు పోషకుడు, ఈయనే మమ్మల్ని పెంచుతున్నాడు. అవునా కదా? అందుకు కాబట్టి ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ప్రేమించడానికి కారణం ఉంది. అవునా? లోకంలో ప్రేమ ఉంది. అవునా కదా? తల్లిదండ్రుల ప్రేమ సంపాదించుకోకుండా, తల్లిదండ్రుల ప్రేమ తెలియకుండా లోక ప్రేమలో పడుతున్నారని వాళ్ళ అపవాది ప్రేమలో. అందుకనే ఏమన్నాడు యోహాను పత్రికలో? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకాన్ని సృష్టించిన వాడిని ప్రేమించమంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం మనం. అమ్మా, ఇప్పుడు ఒక మాట అన్నాను, ఇంటి యజమానుడి భార్య పిల్లలు ప్రేమిస్తున్నారని చెప్పావు. అవునా? ఒక మాట. ఇప్పుడు నేనంటే నా బిడ్డలకి చాలా ఇష్టం. ఇప్పుడు ఆ ప్రేమ ఎవరి మీద చూపించాలా? నా మీద చూపించాలి కదా. మా నాన్న బండి మీద చూపించిన మా నాన్నకి చూపించినట్టే కదా అని అనుకున్నాడు అనుకో. అర్థమవుతుందా? ఇంక పొద్దున్న సాయంత్రం దాకా బండిని ముందు తిట్టుకుంటూ నాన్న బాగున్నావా అని అంటున్నాడు అనుకో, ఏమనుకుంటాను నేను? కంగారు రాదా నాకు? నా బండిని ప్రేమిస్తున్నాడు అంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని అనుకుంటానా నేను వాడుకుని వస్తువుల్ని ప్రేమిస్తున్నాడు అంటే అసలు అతని మనసులో నా స్థాయి ఎలా ఉండదని అనుకుంటానా నేను? అలా అనుకునే విషయం అది. మరి సృష్టికర్తను పక్కన పెట్టేసి ఆయన ఇచ్చిన వస్తువులు ప్రేమిస్తున్నాం ఏంటండి మనం? అర్థమైందా? అంటే అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పు. వస్తువులు ప్రేమించడం కాదు, యజమానుడిని ప్రేమించాలి. అలాగే
మనం ఈ ప్రకృతిని కాదు ప్రేమిస్తాం, ప్రకృతిని మన కొరకు ఏర్పరిచిన సృష్టికర్తను సృష్టించిన వాడిని ఏం చేయాలట? ప్రేమించాలి. సృష్టించబడిన దానిని ప్రేమించు. ఇవాళ లోక పరిస్థితి మనం చూస్తున్నాం. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఏదో అప్పుడే కనపని వాడిని ప్రేమించి ఏం చేస్తున్నారు? జీవితాలను ధ్వంసం చేసుకోండి. ఇవాళ ఇశ్రాయేలుల పరిస్థితి అలాగే ఉంది. ఏమ్మా ఒక గులాబీ పట్టుకొచ్చాడని అనే కదా, లేదా ఇది నాకు నచ్చినది ఎస్తున్నాడని ఒకప్పుడు అంటే అవిలే. ఇప్పుడు నచ్చాలంటే ప్రేమించాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్లు ఇవ్వాలి. అవునా కదా? ప్రేమ కూడా ఖరీదు పెరిగింది. అప్పుడు పువ్వు ఎత్తే ప్రేమలో పడిపోయేవారు. ఇప్పుడు పువ్వులు కాదు ఇవ్వాల్సింది, ఏమి ఇవ్వాలి? సెల్ ఫోన్లు ఇవ్వాలి. తెలియకుండా బండుకొని ఇవ్వాలి. అవునా? తెలియకుండా బండుకొని ఇవ్వాలి. ఇంటికాడ తెలీదు అని. ఇప్పుడు ఈ ఎత్తే ఆయనకి అర్థమవుతుంది నన్ను ప్రేమిస్తున్నాడని, ఆవిడకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆ ప్రేమకు కూడా ఏముంది? లాభం లేని ప్రేమ కూడా లేదండి. లాభం లేకపోతే ప్రేమ కూడా చూపిస్తలేదు మనుషులు. అవునే కాదా? అక్కడ నచ్చిన కాడికి తీసుకెళ్ళాలి. అనుకున్న సమయానికి వచ్చి కూర్చోవాలి. అనుకున్న టైంకి ఫోన్ రింగ్ అవుతే ఎత్తకపోతే ప్రేమ కట్టింగు. అవునా కదా? ఇవాళ లోక ప్రేమలో మనం చూస్తున్నాం. మోసపోయే ప్రేమలో కూడా ఒప్పందాలు. అమ్మా అవునా కదా? నువ్వు ఈ టైంకి వస్తే ప్రేమిస్తాను, లేకపోతే కటింగ్ అయిపోతాను ఉండేనట్లు. ఓకే, ఇవాళ మన పరిస్థితుల్లో మధ్యలో కలిసిన అంత ప్రేమిస్తున్నామంటే మన కొరకు ప్రణాళికలు వేసుకున్న కన్న తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచిస్తున్నాం? అసలే మన గురించి ఆలోచించేది, తపన పడేది, మన జీవిత భవిష్యత్తు నెరిగేది వాళ్ళలో. మధ్యలో వాళ్ళు కాదు. మధ్యలో వాళ్ళు నచ్చితే ప్రేమ కొనసాగిస్తాడు, నచ్చకపోతే కటింగ్ చేసిపోతాడు. అవునే కదా? తర్వాత ఏడిసేది ఎవరో? నువ్వు కాదు, నిన్ను కన్నందుకు. అది నువ్వు కాదు ఏడిసేది, నిన్ను కన్నవాళ్ళు ఏడుతుంది. ఇవాళ మనము దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి పాపములో ఎదుగుతుంటే ఆయన కన్నీళ్ళు గార్చుకుంటున్నాడు. తెలుసంటే మన కొరకు ఆయన చింతిస్తున్నాడట. మన కొరకు ఆయన చింత పడవలసిన బాధ ఏమొచ్చిందండి ఆయనకి? మీకు అర్థమవుతుందా? మన వలన ఆయన కలిసి వచ్చేది ఏముంది? కానీ ఒకటే, ఆయన ఆత్మ నశించిపోతుంది. అది మన తల్లి గర్భంలో ఆయన ఆత్మను పంచి మనకిచ్చాడు. ఆత్మ నశించిపోతుంది, ఆయన చెంతకు రావడం లేదు. ఆయన ఇచ్చిన ఆత్మ మళ్ళీ ఆయనలో మమేకం అవ్వాలి, ఆయన ఉన్న స్థానానికి వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? కానీ సృష్టికర్తను మరిచి పాపం చేయడం ద్వారా అమ్మా మనం ఏం చేస్తున్నాం తెలుసా? జీవితాలని తప్పుదారి పట్టించుకుంటాం. అమ్మా వాడు చెప్తున్నాడు, కన్నవాళ్ళని మరిచి మనం అలా ఆలోచించి ప్రవర్తిస్తుంటేనే కుటుంబాల అవమానాలు పొంది జీవితాల మీద విరక్తులు పడుతుంటే కేవలం మనల్ని కనిపించినట్టు. మన కొరకు సర్వాన్ని సృష్టించాడే, తల్లి గర్భంలో మనకి నిర్మాణాన్ని ఇచ్చాడే. ఈ నిర్మాణంలో మళ్ళీ నువ్వు నేను కదలికలు ఉండాలని మనల్ని ప్రేమించి ఆయన ఆత్మను పంచిచ్చాడే. మళ్ళీ నువ్వు ఎక్కడ అసహించుకుంటావని అందమైన రూపాన్ని ఇచ్చాడే, సౌందర్యాన్ని ఇచ్చాడే. అవునా కదా? మరి నిచ్చిన దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? మళ్ళా ఇచ్చాక కూడా వంకలో నల్లగా ఉన్నాను మరి. అవునా? వాళ్ళేమో ఎర్రగా చేసాడు మరి అంటే రాదు మరి, వస్తుందా? వాళ్ళేమో పొడుగ్గా ఉన్నారు మరి నేను కురసగా ఉన్నానని అంటే అలా సృష్టించడం ఆయన సంకల్పం. నువ్వు ఉన్నదానితో తృప్తి పొందాలి. కాబట్టి మనం ఆలోచించాలి. వాళ్ళేమో 6 ప్యాక్ తోటి ఉన్నారు, నేనేమో ఇంత లావు ఉన్నాను, నన్ను ఎవరో చూస్తలేదని అనుకుంటే పరిస్థితులు కాదు. మనం ఎలా ఉండాలనుకున్న దైవ సంకల్పం అది. మనం ఉండవలసింది లావా, పొడుగా, పొట్ట, సౌందర్యమా కాదు. ఆయనకి నచ్చినట్టుగా ఉండాలి, ఆయన మెచ్చుకునే రీతిగా మనం ఉండాలి. నీకు అర్థమవుతుందా? మనం ఎలా ఉన్నా ఆయన ఇష్టపడతాం. ఇంకో విషయం చెప్పనా? అసలు పాపాలతో వచ్చి కూర్చుంటేనే ఆయన మనల్ని త్రోసేస్తలేదని అంటే ఆయన మాట విని విధేయత చూపితే ఆయన ఎందుకు మార్చుకోడండి? మన జీవితాలను మార్చడానికి తన కుమారునే అప్పగించాడట. తెలుసా? ఒక మాట ఉంటుంది చూడండి, అద్భుతమైన మాట. రోమపత్రికలో, మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమపత్రికలో ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి.
తీసారా? 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం తీసారమ్మా? ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి. 31వ వచనం చదువుతాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షముగా ఉండగా. నిజమే కదా మరి అమ్మా. అసలు తల్లిదండ్రుల మాట వింటే, తల్లిదండ్రులకు ప్రేమలో మనం వర్దిల్లితే ఇంకో ఇంటిని ఆశ్రయించవలసిన పనేమీ లేదు. ఇంకొకరు ఆశ్రయం నువ్వు చూస్తున్నావు అంటే కన్నవాళ్ళు ప్రేమను పొందుకునే స్థానం నువ్వు కోల్పోయావు. మీరు అర్థం చేసుకుంటే అందుకనే అసలు సృష్టికర్తే మన దగ్గర ఉంటే, సృష్టికర్తే మనకు తోడై ఉంటే అసలే విరోధే ఏం చేయలేడట. అమ్మా అర్థమవుతుందా? మన పక్షాన్ని దేవుడు ఉంటే విరోధే ఏం చేయలేడట. అందుకే నా మాట చెప్తున్నాడు. ఇట్లుండగా ఏమందుము ప్రశ్న, దేవుడు మన పక్షముగా ఉండగా. అసలు చెప్పండి ఇప్పుడు, అసలు సృష్టికర్తే మన దగ్గర ఉంటే మనల్ని పడగొట్టడం ఎవరి వల్ల అవుతుంది? అమ్మా ఇశ్రాయేలు పక్షంగా సృష్టికర్త ఉన్నాడు కాబట్టే బాలాకి ఏమైనా చేయగలిగాడా? ఆలోచించ. శపించాలని ఎంత ప్రణాళిక వేసుకున్నాడు తన ప్రజలనే. వినాలి. బాలాకు శపించాలి, తన ప్రజలను శపించాలి, ఆశీర్వదించడానికి వెళుతున్న బిలాము మనసును మార్చాలంటే ఎక్కడ పడతాడు నాకు? అందుకనే బహుమతిని సిద్ధపరిచాడు. బలహీనత బహుమతికి పడిపోయాడు. అవునా? వెళుతున్నాడు, ఆశీర్వాదం మర్చిపోయి ప్రజలనే దేవుడిని పంపుతున్నాడని మర్చిపోయి శపించడానికి వెళుతున్నాడు. దారిలో నోరు లేని జీవి మాట్లాడితే బుద్ధి తెచ్చుకున్నాడు. ఇవాళ మనకు బుద్ధి బోధ కలిగించేది ఏది తెలుసా? ఈ వాక్యం. మనకు బుద్ధి బోధ కలగడానికే దేవుని సన్నిధిలో వాక్యం వినాలి. వాక్యం నిన్ను కూడా మన బుద్ధులు మార్చుకోకపోతే, మన హృదయాలు మారకపోతే అసలు మనల్ని మార్చగలిగిన శక్తి ఎవరికి ఉన్నదండి? ఇంకా అర్థం చేసి సంఘంలో ఉండి కూడా మారకపోతే మనల్ని ఎవరు మార్చగలరు? ఎవరి వల్ల అవుతుంది? సృష్టికర్త మాటే వినకపోతే, ఆయన వైపే విధేయతతో మనం తిరగకపోతే ఎవరి వల్ల అవుతుందండి? మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు గనక ఆలోచించారు. నిజంగా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు గనక శాపాన్ని కూడా ఎలా మార్చాడు తెలుసా? అప్పుడు చెప్పండి. దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉండగా బాలాకు ఏం చేయగలిగాడు? ఏం సాధించగలిగాడు? ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక ఫరో ఏం చేయగలిగాడు? ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక ఫరో ఏం చేయగలిగాడు? ఏమైనా చేయగలిగాడా? ఆలోచించాలి. అవసరమైతే ఇశ్రాయేలు పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు నిరూపించడానికి తెగులు కూడా రప్పించాడు దేశం మీదకి. ఫరో అంటే సామాన్యమైన వాడు కాదండి. చరిత్రలో నిలిచిపోయిన ఆ దేశం ఐగుప్తు దేశం. వారికి ఉన్న రథాలో, వారికి ఉన్న యుద్ధాలో ఏ దేశంలోని కానీ అటువంటి రథాలో, అటువంటి గుర్రాలో రౌతులు సముదాయాలే సరిపోలేదు సృష్టికర్తను ఓడించడానికి. సృష్టికర్తను అనుసరించే ప్రజలను ఓడించడానికే ఏ శత్రువుని నిలవలేకపోయాడంటే మీరు నేనెత్తండి. ఇవాళ మీకు నాకు శత్రువు ఎవరన్నా ఉన్నారని అంటే వాడు అపవాది. వాడు తంత్రాలను ఎదిరించాలి, వాడు నుంచి తప్పించాలని, వాడు నుంచి విజయాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అడ్డేసాడండి. అర్థమైందా? యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అడ్డేసాడు మనకే. మనం అర్థం చేసుకోవాలి. నీ ప్రాణాలకనే నా ప్రాణాలు అడ్డేస్తాను వెళ్ళరా అంటాడు. ఓ దెబ్బ అయినప్పటికి ఎక్కడ పోతాడో తెలియదు. అవునా? తుర్రుమంటే వెళ్ళిపోతాడు, మళ్ళీ క్షణం కనపడ్డా. మరి పంపిదప్పుడు ఏమన్నాడా? నా ప్రాణాలకే నా ప్రాణం నువ్వు గంట ముందు నేను చచ్చిపోతాను రా అంటాడు. ఆడికో దెబ్బ అడగానే పరిగెత్తిపోతాడు. ఎవరి ప్రాణం అలాగే దీపి పాపములు ఉండే అపవాదికి లొంగిపోయి నరకానికి జారిపోతుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నరకానికి జారిపోతుంటే యేసుక్రీస్తు
తన ప్రాణాన్ని సహితం పెట్టి మనల్ని ఏం చేయడం తెలుసా? నీతిమంతులుగా మార్చడానికి జీవం వైపు నడిపిస్తున్నాడు. ఇంకా మనం ఏం కోరుకుంటున్నాం తెలుసా? మరణమే కోరుకుంటున్నాం. నువ్వు వద్దయ్యా లోకం కావాలని. నువ్వు ప్రాణం పెట్టినా మాకు విలువ లేదు అని యేసు ప్రభుని పక్కనెట్టి మరి దేవుని పని మరిచిపోయి లోకంలో తిరుగుతాం. ఆలోచించండి. మన కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. అందుకే నీ మాట చెప్తున్నాడు, దేవుడే మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? 32 వచ్చిన తన సొంత కుమారుని ఎవరో తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని ఎవరికే? నీకు నాకు. అమ్మా, మీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని ఏం చేయడంట? అనుగ్రహించాడట. అర్థమవుతుందా? మీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించాడట. ఎవరో సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదట. అంటే ఈ పాపుల కొరకు నా కుమారుని పోగొట్టుకోవాలని అనుకోలేదట. మా సైలెంట్గా ఉండండి సందీప్ ప్రసాద్. తర్వాత ఆడుకుందరు. వెనుక తీయక మనందరి కొరకు ఏం చేయడంట? ఎవరికి అప్పగించాడు? అదే ఎవరికి అప్పగించాడు? మరణానికి, సిలువుకి అప్పగించాడు ఆయన్ని. అప్పగించిన వాడు ఎవరితో పాటు? అదే యేసుక్రీస్తుతో పాటు మరణానికి అప్పగించాడు కదా. ఎవరి కొరకు? మన కొరకు, మన విమోచనము కొరకు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? ప్రశ్న కాదా అమ్మా? జవాబేమో ఆయన కుమారుని ఇచ్చేసాడు కదా. ఆయన కుమారుని ఇచ్చినప్పుడు లోకంలో ఆశీర్వాదాలు తెచ్చిపెట్టలేడా? ఆ సామర్థ్యం సృష్టికర్తకే లేదా? అయ్యో, ఇవాళ పాప విమోచనకే మనల్ని సిద్ధపరిచినప్పుడు ఏమా, నరకానికి వెళ్ళే మనల్ని పరలోకానికి చేర్చే మార్గాన్ని సిద్ధపరిచినప్పుడు ఈ లోకంలో చిన్న అవసరత తీర్చలేడా? ఆయనకి సాధ్యమో కాదా? కాబట్టి ఆలోచించాలి. ఇప్పుడు మన కొరకు ఎవరిని పంపించాడంట? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, సొంత కుమారుడు అనుగ్రహించాడంట. ఎవరి కొరకు? మన కొరకు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒక మాట మీకు చూపిస్తున్నా చూడండి. 28వ వచనం, 28వ వచనం. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించు వారికి. అనగా అంటే దేవుని ప్రేమించడం అంటే చెప్తున్నాడు చూడండి. ప్రేమించడం అంటే ఫోటో దగ్గరికి వెళ్ళి ముద్దులెట్టేయడం కాదు అమ్మా. ప్రేమించడం అంటే ఇందాక చూసి చెప్పాను కదా, నా కొడుకు వెళ్ళి నా బండిని ముద్దెట్టుకుంటే నాకు రాదు ప్రేమ. అవునా కాదు? నా భార్యకి వెళ్ళి మంచానికి ముద్దెడితే నాకు రాదు. ఏం చేయాలి? నా ప్రేమ నా మీదే వ్యక్తపరచాలి. దేవుని ప్రేమ దేవుని మీదే వ్యక్తపరచాలి, ప్రకృతి మీద కాదు. భక్తి ద్వారా నిరూపించుకోవాలి దేవుని ఎదుట ప్రేమ. ఫోటోల దగ్గర కాదు, ప్రతిమల దగ్గర కాదు. ఓ ముద్దెట్టేస్తే ఇక లొంగిపోతాడని అనుకునే అంత అమాయకత్వంలో మనం బ్రతకూడదు. అంతే కదా? పాప నాకు అమ్మాయి వస్తున్నాడని ఇటొకటి వేసి ముద్దేసి వెళ్ళిపోతాం కదా రోడ్డు అంటానే. పోయిందా పాపం? మనం అనుకున్నంత అమాయకుడు కాదండి దేవుడు. జ్ఞానం లోతులు అర్థం కావాలి. తన సంకల్పం ప్రకారంగా పిలవబడిన వారంట ఆయన ప్రేమించినవారు. అంటే అర్థమేంటి తెలుసా? వాక్యము ద్వారా మనల్ని పిలిచాడు. అది సంకల్పం. వాక్యం చెప్పినట్టుగా మారాలి, వాక్యం చెప్పినట్టుగా బ్రతకాలి, వాక్యం చెప్పినట్టుగా ఆయన పూజించాలి. అది ఆయన సంకల్పం. వాక్యం చెప్పినట్టుగా బ్రతికి మనం మన జీవితాన్ని ముగించి ఆయన పరలోకం, ఆయన ఉన్న స్థానానికి వెళ్ళాలి. అదే ఆయన సంకల్పం. చెప్తున్నాడు చూడండి. తన సంకల్ప ప్రకారం పిలువబడిన వారికి మేలు కొరకట. అంటే ఇప్పుడు వాక్యం ద్వారా మనల్ని పిలిచాడు, వచ్చి కూర్చున్నాం. వాక్యం ద్వారా మన పాపాలు కడుక్కున్నాం. బాప్తిసం ద్వారా పవిత్రపరచబడ్డాం, ఆయన బిడ్డలుగా మార్చబడ్డాం. మన కొరకు ఏముందంట? మేలు అంటే ఏంటి తెలుసా? భౌతికమైన ఆశీర్వాదం. భౌతికమైన ఆశీర్వాదం అంతా మేలులు.
కానీ ఆశీర్వాదం అన్న పేరు పరలోకానికి సంబంధించింది. ఆలోచించండి. కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు తన కుమారుడే ఇచ్చినప్పుడు ప్రకృతి సంబంధమైన మేలులు ఇవ్వలేడా అది చెప్తుంటా. కానీ ఇవ్వాలి అని అంటే తను ప్రేమించేవారుగా ఉండాలి, తన సంకల్ప ప్రకారంగా పిలువబడి భక్తి చేస్తున్న వారుగా మనం ఉండాలి. అది సంఘంలో ఉన్న పరిశుద్ధులతో పౌలు చెప్తున్నది. చదువుతాం. చూడండి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని. అసలు ఈ సమస్తాన్ని అంతా ఇచ్చినది ఎవరి మేలు కొరకని తెలుసా? మీ మేలు కొరకు, నా మేలు కొరకు. ఆనాడు అదే చెప్తున్నాడు. మీకు మేలు కావాలని అంటే, జీవము కావాలని అంటే ఏం చేయాలి? మీ దీర్ఘాయువునకు, మీ ప్రాణమునకు కారణమైనవన్నీ ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన నీ పితరులను ప్రేమించాడు, మాట విన్నారు కాబట్టి. నువ్వు ప్రేమిస్తే నిన్ను కూడా ఏం చేస్తాడో? ప్రేమిస్తాడో. నువ్వు ఆయన్నే పూజిస్తే నీకు జీవాన్నే తప్పగానే మరణాన్నే ఇవ్వడం. ఇవాళ అదే క్రీస్తుని మీ కొరకు, నా కొరకు అనుగ్రహించాడు. పాపాలతో నశించిపోతున్న మనం, పాతాళానికి జారిపోతున్న మనల్ని పరలోకం చేర్చాలని, ప్రభు మహిమను తెలియపరచాలని తన సొంత కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి వస్తే మనకు లోకువైపోయాడు. ఇవాళ అమ్మా, యేసుక్రీస్తు అంటే బాల యేసు అని, బుల్లి యేసు అని. అమ్మా, మన షష్ఠి జరిగింది కదా, సుబ్బారాయుడు షష్ఠి జరిగిందా? పిల్లవాడు ఎడితే ఏం తెచ్చాం? బొమ్మ తేలేదా? అలాంటి ప్లాస్టిక్ బొమ్మ ఒకటి తెచ్చి అమ్మా ఆ జమ్ముతో పాకేసి దాంట్లో గడ్డేసి ఆ తీర్థంలో కొన్నాయా గొర్రెలు గొల్లలి ఫోటోలు పెట్టి ఏమని చెప్తున్నాం మనం? ఆ జ్ఞానులు వెళ్ళే, ఆ గొర్రెలు వెళ్ళే, ఆ మరియమ్మ ఈమె అవునా కదా, ఆ యోసేపు ఈయనే, ఆ బుల్లి యేసు ఈయన అని బొమ్మలు చూపిస్తున్నావు వచ్చిన వాళ్ళకి. వాక్యం చూపించి భక్తిలో బలపరవాల్సిన మనం బొమ్మల దగ్గర నటన నేర్పిస్తున్నాం. ఇది మన జ్ఞానం. అమ్మా, ఆ పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు మనకు అంత లోకుగా కనబడతాడు. ఏమైపోతాం ఒకసారి ఆలోచించుకోండి. వాక్యాన్ని గుర్తించకుండా, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, ఇంకా తండ్రి కుడిఫార్సిన పరలోకంలో ఉండి మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్న ఆయన్ని ఇంకా బొమ్మల మనం హేళన చేస్తున్నామంటే మనల్ని తప్పించే వాళ్ళు ఎవరు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఇశ్రాయేలుడు దేవుని ప్రేమించకుండా ప్రకృతిని ప్రేమిస్తేనే విడిచిపట్ల ఆయన మహోగ్రతకు గురైపోయారు. అలా తెలుసండి. మరి ఈనాడు మనము సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి యేసు ప్రభు స్థానంలో ఒక విగ్రహాన్ని పెట్టి ఆయన సిలువ త్యాగంలో ఒక చెక్కను పెట్టి మనం ఆరాధిస్తున్నామని అంటే ఎంత అజ్ఞానంలో ఉంటున్నాము. మన బైబిల్ పట్టుకుని మోసపోతున్నాం. మనల్ని రక్షించేది, తప్పించేది ఎవరుంటారో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఆయన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధన ఏమ్మా, యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు. ఈ ఆరాధనలో ఆయన ఉన్నాడు ఇప్పుడు, అవునే కదా? ఆయనే లేకపోతే ఆరాధన చేసే యోగ్యత కూడా మనకే. అటువంటి ఆయన్ని ఇంకా బొమ్మ రూపంలో పెడుతున్నామని అంటే మన ఆరాధనలకి, మన భక్తికి ఏ విలువ ఉన్నది చెప్పండి. ప్రేమ వాక్యం మీద ఉండాలి, బొమ్మల మీద కాదు. మనం చేసే ముచ్చట్ల మీద, పండగల మీద కాదండి. ఒకసారి మనం అర్థం చేసుకోండి. కానీ ఆయన మన మేలు కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. ఆ మేలును మనం పొందాలంటే ఏం చేయాలి తెలుసా అమ్మా? ఆ మేలును పొందాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 19 ఎఫెసీ 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ప్రేమను తెలియపరిచేదేది అమ్మా? జ్ఞానానికి మించినదే క్రీస్తు ప్రేమ అంట. అమ్మా, జ్ఞానం గొప్ప అనుకుంటున్నాం కదా, జ్ఞానానికంటే మించినది ఏదంట? ప్రేమ. ఎందుకంటే ఇది ఇలాగే ఉంచి కొరింథీ పత్రిక రండి.
మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. తీసారా? 13వ వచనం. పదమూడో అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును, అది ఈ మూడు నిలిచేవట. ఏవి? విశ్వాసము నిలిచేది, నిరీక్షణ నిలిచేది, ప్రేమ నిలిచేది. ఎందుకంటే విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేం. విశ్వాసము ద్వారానే దేవుని దగ్గర బ్రతుకుండగలం. నిరీక్షణ పరలోకం ఉందే, పరలోకంలో దేవుడు ఉన్నాడో, మనం ఆయన వాక్యానుసారంగా బ్రతికితే పరలోకం వెళతామని నిరీక్షణ కావాలి. అంటే నిరీక్షణను కలిగించేది విశ్వాసం, ఫెయిత్ఫుల్. అవునా? ఈ రెండిట్లను కూడా నిలబెట్టేది తెలుసా? ప్రేమ. అవును, చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏది? ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదంట? ప్రేమే శాశ్వతమైనది. అంతేనే పౌలు ఈ అధ్యాయం అంత ఇంటికి వెళ్ళాక చదవండి. ప్రేమ లేనివాడునైతే నేను వృద్ధుడును అన్నాడు. గనగనలాడు తాళమును. అవునా కదా? అందుకనే ప్రేమ శాశ్వతమైనది గనక ఎమ్మంటనే 14వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. చూడండి, ప్రేమ కలిగి ఉండటకు. ఎవరో క్రీస్తును నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలట? దేని కొరకంట మన ప్రయాస? అమ్మా, మన ప్రయాస దేని కొరకు ఉండాలి? అది డబ్బు కొరకు కాదు, లోకాన్ని సంపాదించడం కొరకు కాదు, ప్రేమను సంపాదించడానికి ప్రయాసపడాలి భక్తులు. అమ్మా, ఇవాళ ఎందుకు పొద్దున్నే లేచి ఆరాధనలో కూర్చుంటున్నాం? ఎన్ని పనులు చేసుకున్నా మళ్ళా మంగళవారం బైబిల్ క్లాస్కి, గురువారం బైబిల్ క్లాస్కి ఎందుకు కూర్చుంటున్నాం? ఆ జ్ఞానం కొరకు ప్రయాస, ఆ ప్రేమలో వర్ధిల్లింపచేసేది వాక్యం. ప్రయాస అంటే అది పనులు విడిచిపెట్టుకుంటూ రావాలి. ప్రేమ కొరకు పనులను ఏం చేయాలి? త్యాగం చేయాలి. అప్పుడు ప్రేమ కలిగి ఉండుటకు మనం ఏం చేస్తాం? చూడండి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును, అంటే ప్రవచన వరం అంటే వాక్యం ప్రకటించడం. అమ్మా, దానిని అపేక్షించాలంట. కొరింథీ ఉన్న సంఘంతో చెప్తున్నాడు, భాషలు ఈ కాదయ్యా, ప్రవచన వరము ముఖ్యము. ఆ ప్రవచన వరం అంటే వాక్యం బోధించటం, సువార్తను ప్రకటించటం. అది ఆ ప్రవచన వరము కలిగి ఉండాలట. అవునా? ఇప్పుడు ప్రవచన వాక్యాలే కదా మనం చదువుతున్నాం. క్రీస్తు కొరకు ప్రవచించిందే కదా పాత నిబంధన అంతా. ఆ ప్రవచన పుత్రుడు వచ్చాడు, నెరవేరిందనే కదా కొత్త నిబంధన చెప్తుంటా. అర్థమవుతుందా? కాబట్టి ప్రవచన వరం కలిగి ఉండాలని ఆనాడు ఆదిమ సంఘంతో చెప్తే ఇప్పుడు ఏయో భాషల వరం అంటున్నారు. మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఆఖరికి నేర్చుకున్న ఆయనకి అర్థం కాదు. అవునా? కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉన్నదని మాట్లాడుతున్నాడట, ఆకర్షించబడుతున్నారని మాట్లాడుతున్నాడు. చకరక మరక బాబా అని అన్నాడు. ఏమైనా అర్థమైందా మీకు? విన్నానండి. ఇలా యూట్యూబ్ ఆన్ చేస్తున్నా, ఫేస్బుక్ ఆన్ చేస్తున్నా, ఈ సువార్థికుల భాషలు ఇలాగే ఉన్నాయి కదా. నీకు అర్థమవుదో అది దేవదూతల భాష అని అంటున్నాడు. అర్థమవని భాష వింటే మీకు నాకు ప్రయోజనం ఏముంది? వినేవాడికి ప్రయోజనం కలగాలి, అంతేనా? మీరు అందరూ తెలుగు వాళ్ళు, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకో, ఇంగ్లీష్ చెడ్డది కాదు, మీకు ఉపయోగం లేదు. అవునా కాదండి? ఇప్పుడు తెలుగు వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ వాడు ఎలా ఉంటాడో, ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో నిరూపించాలంటే టకటకా మాట్లాడుతాను. విలువైన ప్రసంగం ఇంగ్లీష్లో చేసేస్తున్నాను. ఏం చేస్తారు మీరు? పాటర్ గారు అంటే పాటర్ గారు కాదంటారా మీరు? ఈయనకి ఏదో తేడా వచ్చింది అన్నట్టుగా చూస్తారు, ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా తెంగరుల్లా చూస్తారు. అవునా కదా? ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళ భాష ఎలా ఉంటుందో నిరూపిద్దామని మాట్లాడామనుకో, వాళ్ళు ఎలా చూస్తారా? అవునే కదా? కాబట్టి అర్థమైనప్పుడే ప్రాముఖ్యత, ప్రయోజనం. అర్థం అవ్వని భాష అయినా ఏదైనా ప్రాముఖ్యమో కాదు. అందుకనే ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయాసపడాలి. ఎందుకు ప్రయాసపడాలి? ప్రేమ శాశ్వత కాలం ఉండేది.
ప్రేమ నిరంతరము నిలిచేది. మరలా ఎఫెసీ పత్రికలో చెప్పిన ప్రేమ జ్ఞానమునకు మించినది. ప్రేమ ఎవరి ప్రేమ? మరలా అది ఆ క్రీస్తు ప్రేమను మీరు నేను పెంపవర్ చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక రండి. 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని పౌలు చెప్తున్నాడు. మీరు అంత శక్తిమంతులు అవ్వాలి. క్రీస్తు ప్రేమను లోకానికి కనపరిచినంత శక్తిమంతులు మీరు కావాలని పౌలు కోరుకుంటున్నాడట. ఒకసారి పేతురు పత్రిక 1 పేతురు 4:8 1 పేతురు 4:8 ప్రేమకున్న గొప్పతనం చెప్తున్నాడు. ప్రేమ ఎందుకు కలిగి ఉండాలో, ప్రేమను ఎందుకు నేర్చుకోవాలో, ప్రేమ కొరకు ఎందుకు ప్రయాసపడాలో చెప్తున్నాడు. చూడండి, ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుందట? ఇప్పుడు చెప్పండి ఏమా, ఇలా చూడాలి. ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఇశ్రాయేలుని ఎందుకు క్షమించగలిగాడు? ప్రేమ. ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? మన పాపాలో దోషాలో కప్పడం అంటే అర్థం ఏంటి తెలుసా? తొలగించడం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమను పాపములో ఉన్నవాడు ఎంత నాశనానికి గురయ్యాడో చూస్తాడేమో తప్ప కానీ ఎంత బురదతో ఉన్నాడని చూడ. అవునే కదా అమ్మా? ఒక పశువే, చిన్న పశువే బురద గుంటలో పడిపోయి రాలేక కొట్టుకుంటుందంటే మనం ఏం చేస్తాం? తీసి పైన ఎడతావా లేదా? ముక్కు మూసుకున్నా, లేకపోతే ఆ వాసన తట్టుకుని కచ్చిపు కట్టుకుని ఒక డ్రైన్లో పడింది కుక్క పిల్లలు ఏం చేస్తా? బాగానే పడ్డది సత్త సావని అని వదిలేస్తామా? ఆ మనసు ఉంటుందా మనకి? పశువు దగ్గర ఏం చేస్తా? ఎమ్మంటనే గబగబా బురదలో పెడుతున్నామని కూడా చూసుకోకుండా ఇప్పుడు వాసన తట్టుకోలేకపోతే కచ్చిపు కట్టుకుని ఏం చేస్తాం? తీసి పక్కనెట్టి దాన్ని ఇంకా నీళ్ళు వేసి కడిగి మనం శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకుంటాం. ఫోన్లే మంచి పని చేశాను కదని ఇలా పామేసుకుంటామా? అమ్మా పాముకునేది అది. అలాగే అంటే చెప్పండి, అంత బురదలో అంత చెడ్డ దాంట్లో ఉన్నప్పటికి కూడా ఆఖరికి కుక్క పిల్లే కాదు, ఒక మనిషి అయినా సరే, అవునా, బండి మీద జారీ వెళ్తూ పడిపోయాడు అనుకో బురదలో, ఎవడాడమ్మన్నాడా ఏమ్మా అంటామా? ఎవడాడమ్మన్నాడు, కనపడతలేదా, ఇంత ఉన్నాడు అని అంటామా? ఏం చేస్తాం? సాయం చేయడానికే, రక్షించడానికే చూస్తాం. అర్థమవుతుందా? అలాగే పాపం అనే ఊబిలో ఆ బురదలో ఉన్న మనల్ని, కొంపు కొడుతున్న మనల్ని ప్రేమ ద్వారా ఏం చేయడు తెలుసా అమ్మా? ప్రేమ ద్వారా ఏం చేయడు తెలుసా? మన పాపాలనే కప్పేయడు. అంటే పాపం చూస్తలేదంట, పాపినైన మనల్నే చూస్తున్నాడట. నిజంగా మన పాపాలను చూస్తే మనల్ని ద్వేషించాలి దేవుడు, అవునా? కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు కనుక మనల్ని రక్షించడానికి సిద్ధమయ్యాడు. అందుకని ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు అదే ప్రేమలో మనం పడమంటున్నాడు కదా, అదే క్రీస్తు ప్రేమ మనం నేర్చుకున్నాం అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన ఎదుటి వారిని కూడా క్షమించాలి. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటే పొరుగు వారిలో చెడ్డోళ్ళు ఉంటారు, విరోధులు ఉంటారు, శత్రువులు ఉంటారు, మనకే కీడు చేసిన వారు ఉంటారు. కానీ ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? అవన్నీ కప్పాలి అమ్మా. అవన్నీ ఏం చేయాలి? కప్పాలి. అవన్నీ కప్పి మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తు ప్రేమను నిరూపించుకోవాలి. నేను క్రీస్తును కలిగి ఉన్నందుకు ఇది విడిచిపెట్టి నేను ఇది కలిగి ఉన్నానని మనం నిరూపించుకోవాలి. కాబట్టి ప్రభు మన పాపాలను దోషాలను క్షమించినట్లుగానే మనం కూడా మన తోటి వారి మన కీడు చేస్తే క్షమించే సిద్ధ మనసు మనకు ఉండాలి. అలా క్షమించినప్పుడే ఆ ప్రేమ ద్వారా మనం ఏం చేయగలం తెలుసా? ఆ వ్యక్తిని సంపాదించుకోగలం, వాక్యం చెప్పగలం. ద్వేషం ఉంటే వాక్యం చెప్తామా? హృదయంలో అసహించుకుంటే వాక్యం చెప్తామా? అమ్మా ప్రేమిస్తే ఏం చెప్పగలం? చెప్పండి. ఇప్పుడు ప్రేమిస్తే ఏం చేయగలం? మాట్లాడగలం. ఎంత చెడ్డోడైనా మాట్లాడగలం. ఎంత చెడు లక్షణాలతో ఉన్నా కూడా మనం ఏం చేయగలం? ఎందుకు మాట్లాడతాం తెలుసా? ఏ మాటలు అతనంటే నాకులా గొప్పగా మారతాడు కదా, తన జీవితాన్ని మార్చుకుంటాడు కదా, తన చెడు మార్గాన్ని వదులుకుంటాడు కదా అనేది రావాలి. ప్రేమకున్న గొప్పతనం అదే. ఇదే మాట మీకు కీర్తనలో కనబడుతుంది, చూపిస్తాను చూడండి.
కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 85వ కీర్తన 2వ వచనం. ఇదే మాట అక్కడ ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి ఈ మాటలో ఆ మాటలో. అమ్మా 85:2 నీ ప్రజల దోషము పరిహరించి ఉన్నాను, వారి పాపమంతయు. ఎవరో ఎంత గొప్ప జ్ఞానం అండి. కోరాహు కుమారులు దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమని? నీ ప్రజల దోషమును దేనిని బట్టి చెప్తున్నాడు చూడండి. వారి పాపములను కప్పివేసి ఉన్నాను. చూడండి అమ్మా, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. అంతేనా? నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు. మా రక్షణ కర్తవగు దేవా, మా వైపునకు ఆయన తిరిగితే దొరికే లాభం చెప్తున్నాడు. తన ప్రజల దోషాలను ఏం చేస్తున్నాడట? పరిహరిస్తున్నాడు. వారి పాపములను ఏం చేశాడట? కప్పివేశాడు. దేనిని బట్టి తెలుసా? దేనిని బట్టి కప్పివేశాడు? యోహాను సువార్త 3:16 కంటత వాక్యం. యోహాను సువార్త 3:16 రాసుకోండి. దేవుడు లోకమును ఎంతో అందు కాబట్టి వారిని రక్షించాడు. ఈ తరంలో మనలనే రక్షించడానికి సిద్ధ మనసు అయ్యాడలగా తన సొంత కుమారుని లోకానికి పంపించి తన ప్రేమ ఎంత గొప్పతో నిరూపించుకున్నాడు. అవునా అమ్మా? చెప్పాలి. తండ్రి ప్రేమ నిరూపించుకున్నాడా యేసుక్రీస్తు ద్వారా? యేసుక్రీస్తు తన ప్రేమను ఎలా నిరూపించుకున్నాడు? మనందరి కొరకు పాపపు ఊబిలో ఉన్నా సరే, చెడిపోయిన జీవితాలు కలిగి ఉన్నా సరే, మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. చూసిరా, తన ప్రేమను రుజువుపరుచుకుని వెళ్ళాడు. అంత మహాప్రేమ తండ్రి కుమారుడు చూపించారని మేము రక్షణ పొందాం. ఈ సువార్త అనేకులకు అందించి అనేకులను రక్షించాలి. ఏమైపోయినా పర్లేదని అపోస్తులు కూడా ఏం చేశారు? అందరిని ప్రేమించి ప్రాణాలను ద్వేషించి పరిచర్య చేశారు. కొడుతున్నా, తిడుతున్నా, సంకెళ్ళేసి బంధిస్తున్నా, చంపేస్తున్నా సరే ప్రేమ వెల్లడవ్వాలనే, ప్రేమ అనేకులు పొందుకోవాలని ఏం చేశారు తెలుసా? తమ ప్రాణాలను అడ్డు పెట్టారు. ఆ మహోన్నతుడి కొరకు మా ప్రాణం విలువైనదేమీ కాదని అనుకుంటారు. మనం ఏం చేస్తున్నాం? కనీసం పనులు వదులుకుండా రాలేకపోతున్నాం ప్రభు పని కొరకు. మరి మన ప్రేమ ఏముంది? మన ప్రేమను వ్యక్తపరచాలి కదా ఇప్పుడు. మరి మన ప్రేమ వ్యక్తపరచడానికి కారణాలు ఏవి ఆలోచించండి. ఆయన పని దొరుకుతుందని అంటే ఎంత కష్టమున్నా, ఎంత ముఖ్యమైన పనున్నా విడిచిపెట్టి వస్తున్నావు చూసావా? అప్పుడు నీ ప్రేమను, నా ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నావు, నిరూపించుకుంటున్నావు. దేవా, నువ్వంటే నాకు అద్భుతమైన ప్రేమ ఉంది. నువ్వు నీ పనిలే చూసుకున్నావు అనుకో, మార్తలాగా నష్టపోతావు. అవునా కదా? నేను మరీ ఎలా ఉండాలి? పనులు ఉన్నా సరే ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాక్యం అన్నది ఎవరో? మరియా. మరి ఆయన పాదాల దగ్గర కూర్చున్న వాక్యం ఏందండి? అక్క పనులు చేసుకుంటే అక్క కొడుపు తట్టుకోలేక వచ్చి కూడా అడిగేంది ప్రభుని. మార్త అన్నదా లేదా? ప్రభువా, నీకు చింత లేదా? ఒక్కదాని నేను ఎంత కష్టపడుతున్నాను, నా చెల్లిని నీ దగ్గర పెట్టుకున్నా, ఒకసారి పంపితే త్వరగా నేను వచ్చేస్తాను కదా అంటే ప్రభు ఏమన్నాడు? తప్పు అయిపోయిందమ్మా, అమ్మా నాకు అంత జ్ఞానం లేక తప్పు చేశాను, తీసుకెళ్ళమ్మా. నేనుంటే నువ్వు పనులు చేసుకుని బట్టలు అట్ట ఆరేసుకుంటావా, కొండలు తోముకుంటావా? అవునా కదా? ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ చేసుకుంటాను, నాకు ఖాళీగానే ఉన్నాను, కూర్చుంటాను. అవునా కదా? నేను ఎందుకు వచ్చాను? వాక్యం నిన్నేవారి కొరకే వచ్చాను. చాలా మంది వద్దంటున్నారు. నువ్వు కావాలన్నా కదా, పనులు చేసుకున్నాకరా తీరుబాటుగా చెప్పుకుందా అని అన్నాడా? ఆ మనసు మనదే. కానీ యేసు ప్రభు ఒకటే చెప్పాడు, నువ్వు అనేకమైన పనుల గురించి చింతించచ్చు, విచారణ కలిగి ఉన్నావు. నీ విచారణ ఇది. కానీ నీ చెల్లె ఏం చేసింది తెలుసా? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. ఎంత గొప్ప జ్ఞానం అండి. అంటే ఇప్పుడు ప్రభు దృష్టికి ఉత్తములు ఎవరు చెప్పండి? ఇవాళ మనకి ఎన్ని పనులు ఉన్నాయి, ఇంటిని కూడా వదులుకొని వచ్చి కూర్చోడం చూసావా? మనం ప్రభు దృష్టికి ఉత్తమం. అది నేను ఉత్తమును అనిపించుకోవాలని అంటే ప్రభు పాదాల దగ్గర ఉంటే చాలండి. అంతకంటే ఉత్తములు ఈ లోకంలో ఎవరో లేదు. మనం అంటాం కదా, కోపం వచ్చినప్పుడు ఉత్తమరాలు మరి
అంటాం కదా, నువ్వు అంత ఉత్తముడు మరి అంటామా లేదా? నిజమే, కాదు, లోకంలో ఎవరు కాదు. కానీ ఉత్తములు ఉత్తమరాళ్ళు అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? ప్రభు సన్నిధిలో ఉండే ఆయన వాక్యమేనా. ఇప్పుడు ప్రభు దృష్టికే ఉత్తములు అంటే ఇప్పుడు కాదనడానికి ఎవరికి సాధ్యం చెప్పండి. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు యేసుకు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడు చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి యందు. మరి విశ్వాసం ముఖ్యమైనది అన్నాడు లేదు ఇందాక పౌలు? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు అది. ఇప్పుడు ఆ వచ్చిన వాణి యందు విశ్వాసం ఉంటే మనకు లాభం. యేసు లోకరక్షకుడు అన్నంత మాత్రం రాదా మనకు రక్షణ? అవునా కదా? అందుకనే చెప్తున్నాడు, ఆయన తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఎందుకు ఇచ్చాడట? మీకు నాకు ఎందుకు ఇచ్చాడట? ఆయన నిత్య జీవం పొందడం కొరకు. ఏమన్నా అర్థమవుతుందా? నిత్య జీవం కొరకు ఆయనను మనకు అనుగ్రహించాడట. ఇప్పుడు ఆ నిత్య జీవం ఇచ్చిన యేసు క్రీస్తును మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రాండి, పేతురు పత్రిక చూడండి, 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై మీరు నేనేం చేయాలి? మిక్కటమైన ప్రేమ, కొలత లేని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ వల్ల నిస్వార్థమైనదై ఉండాలి, కపటము లేనిదై ఉండాలి. కపటము లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. కపటము లేని ప్రేమ మనకి నేర్పించేది వాక్యం ప్రేమ. కాబట్టి ఏ ప్రేమను కొనసాగిస్తున్నాం? అలా నాశనం చేసేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, తలెత్తుకుని తిరగలేని వారి ప్రేమ కోరుకుంటున్నామా? మన పరిశుద్ధుల గురించి తండ్రి దేవుడి ఎదుటే సిగ్గుపడనక్కలేని పనివారిగా తలెత్తుకుని ఉండేవారిలాగా తీర్పులో చేయగలిగిన యేసుక్రీస్తును ప్రేమిస్తున్నామా? ఏ ప్రేమను కొనసాగించుకోవాలని మనం అనుకుంటున్నామో మన మీదే ఆధారపడి ఉంది. ఇశ్రాయేలుతో నీ మీద ఆధారపడి ఉన్నది. జీవం కావాలా, మరణం కావాలా? అవునా అన్నాడా లేదా? ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? నేడు నేను మీ ఎదుటే ఉంచి ఉన్నాను, కోరుకొని ఏమి కావాలా? కాబట్టి మనకి జీవం యేసుక్రీస్తులో ఉంది, కోల్పోకూడదు. ఓకేనా? మన కొరకు ఆయన పరముని వీడి దివికి ఏ తెచ్చి వచ్చాడే. ఇంకా ఏదో సందర్లు చేసుకుంటామనో, గొంతులేస్తామనో కాదు. ఆయన పేరంట తాగి సింధులేస్తామనో కాదు. ఏం చేస్తామని? నువ్వు రక్షింపబడి ఆ రక్షకుడు గురించి అనేకులకు చెప్పి రక్షణ దగ్గరికి నడిపించాలి. అప్పుడు మనకు సంతోషం. ఏమా, ఒక 99 గొర్రెలు కంటే నశించిన ఒక గొర్రె రక్షింపబడుట శ్రేష్టము, పరలోకములో తండ్రి యొక్క సంతోషం. ఒక పాపి రక్షింపబడుట పరలోకంలో దూతలు గొంతులేస్తానంట. నువ్వు నేను అక్కడ డ్యాన్స్లు వేయడం కాదు, స్టేజ్ మీద గొంతులేయడం కాదు. ఒక పాపి రక్షింపబడుతుంటే పరలోకంలో దూతలకే ఆనందం వస్తున్నదట. మరి ఇక పరలోకపు దగ్గరికి ఇంకెంత సంతోషం ఉంటుంది? దానికి కారణం నువ్వే అవుతే. ఆ ఆత్మ తన పాపముల నుంచి రక్షింపబడి నీతిమంతుడిగా తీర్చబడడానికి నువ్వు నేను ప్రోత్సహించే బాప్తిసం దగ్గరికి నడిపించుంటే మరి మన విషయంలో ఇంకెంత సంతోషిస్తాడు? అర్థమవుతుందా? అది సంతోషము. గొంతులు ఒక పాపి రక్షింపబడితే బాప్తిసం పొందితే తప్ప, కానీ చిందులేస్తే గొంతులేస్తే కాదండి. కాబట్టి అసలే ప్రభు రక్షణ ఎలా ఆలోచిస్తున్నాం అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మనము దేవుని పిల్లలమని పిలవబడాలట. ఎవరమని? దేవుని పిల్లలమని పిలవబడాలట. ఎవరి ద్వారా? దేవుని ద్వారా, లోకము ద్వారా. ఇలా దేవుని పిల్లలని చెప్పుకోవాలంట. లోకం పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను.
ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు? తన సొంత కుమారుడు అనుగ్రహించాడు. ఆ ప్రేమ ఎంత విలువైనది. అందుకనే దేవుడు లోకం అది కొరత ఇవ్వలేదు. యోహాను గారు ఎంతో ప్రేమించను, ఎంత అని పులి స్టాప్ కలిగినది క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ, కొరత లేని ప్రేమ. ఆ ప్రేమను మనకిచ్చాడు. ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలని సంఘం అందుకే మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను అది మనందరూ లోకాన్ని మనం ఎందుకు ప్రేమించాలి? లోకం కొరకు దేవుని ప్రేమను మనం ఎందుకు శాశ్వతంగా దూరం చేసుకోవాలి? అవునే కదా? 4:8 వచ్చిన 4:8 వచ్చిన 4:8 వచ్చిన దేవుడు అది అంటే అసలు ప్రేమే రూపం అంట. అమ్మా దేవుడు ప్రేమకే రూపం అంట. అంటే ఇప్పుడు దేవుడు రూపం చూస్తే చాలు ఏం కనబడుతుంది? ప్రేమ. దేవుని రూపం అనుకున్న ప్రేమ ఆయనకున్న లక్షణాలు. యేసు ప్రభు నిలువెత్తున ప్రేమ. ఆ ప్రేమ చూపించగలిగాడు కాబట్టి ఎందరో పాపులు చేర్చుకున్నాడు, ఎందరో దుర్మార్గుల జీవితాన్ని మార్చాడు, మరణానికి లోనైన వారిని లేవనెత్తాడు, కొట్టిన వారిని కూడా క్షమించాడు. దేనిని బట్టి తెలుసా? ప్రేమ. కొన్నిసార్లు అవతల వ్యక్తికి చేత కానిదానిగా కనపడుతుంది. అవునా కదా? అది ఉన్నప్పుడు మనం చిన్నపోవాల్సిన పని లేదు. కానీ మనకు నేర్పించిన ప్రేమ వాక్యం చూపించాలి. ఆ ప్రేమ ద్వారా అనేక వ్యక్తులని మనం సంపాదించుకోవాలి. ఇంత లోకాన్ని సంపాదించుకున్నాడంటే దేవుడు తన కుమారుడి ద్వారా. క్రీస్తుని ఇంతమంది విశ్వసిస్తున్నారంటే ఆయన చేసిన త్యాగం అనే ప్రేమ ద్వారా. మనం ఆ ప్రేమ లేకపోతే, ఆ ప్రేమను గుర్తించకపోతే క్రైస్తవులు మన లోపల మన మీద ఎలా గుర్తింపటో చెప్పండి. అందుకనే క్రైస్తవులు హింసించిన, కొడుతున్నా, ఈ వీధులకు రావద్దన్న, మీటింగ్ ఆఫ్ చేస్తున్నా, తిరిగి విప్లవాదం చేయడం. అవునా? ఎందుకు తెలుసా? మనకు నేర్పించిన గురువు ప్రేమతోటే సాధించమని చెప్పాడు, పగతో కాదు. అందుకనే గాంధీ గారు శాంతిదాత అయ్యాడు. అవునా? దేనిని బట్టి? ఈ ప్రభు వాక్యాన్ని చదివి ఆ ప్రేమను చూపించాడు కాబట్టి శాంతిమూర్తులయ్యారు. శాంతంతో స్వతంత్రాన్ని సాధించారు. కత్తి పట్టకుండా, బాంబు వేయకుండా. అవునా కదా? స్వతంత్ర యోధులు ఎలా సాధించారు? వాళ్ళు అమర యోధులు ఎలా అయ్యారు చెప్పనా? ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు గాంధీ గారు. ఇప్పటికే చరిత్రలో ఉందా లేదా? ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించండి అని అన్న. ఆ సూత్రం గాంధీ గారు ఎలా నేర్చుకున్నారు? అమ్మా, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించింది ఎవరు? యేసుక్రీస్తు. మిమ్మల్ని కూడా కొడితే ఇంకో చెంప చూపించమన్నది ఎవరు? యేసుక్రీస్తు కాదా? అంటే ఇప్పుడు గాంధీ గారు ఆ స్వతంత్రంలో అంత అమరయోధుడు ఎలా అయ్యాడు చెప్పండి. ఇప్పుడు వాక్యం, ప్రభు వాక్యాన్ని చదివి ఆ సూత్రాన్ని నేర్చుకుని నిరూపించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో ఏమన్నారు? ఆయన్ని మహాత్ముడు. అవునా కదా? మహాత్ముడు ఎలా అయ్యాడు? నిజమైన దేవుణ్ణి ఆయన సూత్రాలను అనుసరించాడు కాబట్టి మహాత్ముడు అయిపోయాడు. మరి మనం ఎందుకు? కాబట్టి వినడం, చదవడం కాదు, పాటించాలి. అవునా? లోకానికి తెలియని ఒక్క సూత్రం వాడాడంతే గాంధీ గారు. ఏమైపోయాడు? యోధుడైపోయాడు. కాబట్టి అటువంటి ఎందరో చరిత్రలో గొప్పవారిని ఇవాళకి ఇంకా లోకం గౌరవిస్తుందంటే అది కారణం యేసు క్రీస్తు ఒక్కడే. చరిత్రను తిరగరాసిన వాడు, ఎందరైనా శత్రువులైనా మార్చగలిగిన వాడు ఎవరు తెలుసా? క్రీస్తు. రోమ చక్రవర్తి మనసే మార్చేసాడండి. అవునే కదా? ఎవరు? పిలాతు మనసు మార్చలేదా? భార్య వచ్చి హెచ్చరించిన ఆ నీతిమంతుల జోలికి పోవద్దు, ఆయన నీతిమంతుడయ్యా. ఆయన అన్నాడు, ఈయన ఏదో నాకు ఏ దోషం కనపడతలేదు, ఈయనలో ఏ తప్పిదమో నాకు కనపడతలేదు, ఈ రక్తము ఈ పాపము నా మీద పిల్లల మీద పడకున్నట్లు నేను చేతులు కడిగేసుకుంటాను అన్నాడు. కడిగేసుకో, నా మీద మా పిల్లల మీద పన్నే, మేమే పోతాం అన్నారు లేదా ఇశ్రాయేలీయులు? క్రిస్తంగమా పరలోకం అక్కడ ఉంటే వెళ్తామా, మీరే వెళ్తారా? వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు. వెంటనే చేస్తున్నారు లేదా? మీరే వెళ్ళిపోండి, మేము వెళ్ళాం ఆ నరకానికి, మేమే పోతాం, మీరే వెళ్ళండి, మీకు ఇచ్చేయడేమో. ఎంత వెటకారం అండి.
ఆనాడు ఇశ్రాయేలు చేసిన వెటకారాలే ఇవాళ క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. సరిదిద్దుకొని చెప్పినందుకు చంపేశారు యేసుప్రభు. ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారం కాదు అని అంటే ఇవాళ గొడవలతో నిలబడడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎందుకు కాదంటున్నారు. ఎందుకు మేము చెప్పేది వాక్యానుసారం కాదని ఆలోచించే శాంతం ఎవరిలోని లేదు. ఆ శాంతం ఉండాలంటే ప్రేమ ఉన్నప్పుడే. అంతేనే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. మరి ఇప్పుడు చెప్పండి, మనం ప్రేమించకపోతే ఎవరు కాదు. మరి దేవుని ఎరగనప్పుడు మనం దేవుని పిల్లలమని ఎలా పిలవబడతాం? 3:1 చెప్పాడు కదా, ఇదే యోహాను పత్రిక 3:1 ఏమన్నాడు? మనం దేవుని పిల్లలమని. ఎవరి చేత? లోకం చేత, దేవుని చేత పిలవబడాలంటే. ఇప్పుడు ప్రేమ లేకపోతే, దేవుణ్ణి ఎరగకపోతే మరి నా పిల్లలని ఎలా చెప్పుకుంటాడు ఆయన? తండ్రి ప్రేమించినప్పుడు, ఆయన కుమారుడే ప్రేమించినప్పుడు ఆయన పేరు చెప్పుకుని మనం పగలతో కక్షలతో రగిలిపోతూ ఉంటే ఆయన పిల్లలకు మోడల్ అవుతామో మనం ఆలోచించాలి. మన బిడ్డలు తప్పు చేస్తుంటే సమాజంలో మన మీద తల తెచ్చుకుంటాం. ఆయన నామానికి అవమానం తెచ్చిపడదు, కానీ అవమానం కలగదు, మనమే నష్టపోతాం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. 16 ఈ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 4:16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై ఎరగవలేదా? దేవుని ప్రేమ అర్థమైందా? మన మీద అర్థంతో ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. అంటే ఇప్పుడు ఆ ప్రేమను ఏం చేయాలంట? నమ్మాలి. అదే విశ్వాసం. నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుడు వాడు దేవుని యందు. అది అంటే దేవుని యందు నిలిగి ఉండడం అంటే ఏం కలిగి ఉండడం? ప్రేమ కలిగి, ప్రేమ నేర్చుకుంటే ప్రేమ యందు ఉండడమే దేవుని యందు ఉండడం. దేవుడు వాడి యందు. ప్రేమ ఎలాగో చెప్తున్నాడు చూడండి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో. అంటే ఇప్పుడు ప్రేమ లేకపోతే తీర్పులు ఎవరి ముందు నిలబడం? అది ఇప్పుడు ఒక్క విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు మరలా పరలోకానికి ఎలా వెళ్ళగలిగాడు? ఇప్పుడు తండ్రి గురు ఫస్ట్ వెళ్ళాడే లేదా? నేను తండ్రి అందుకు వెళ్తున్నానని అన్నాడే లేదు? ఎలా వెళ్ళాడు? ప్రేమ కలిగి. అమ్మా ప్రేమ ఉన్నది కనుకనే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు, తండ్రి అందుకు వెళ్ళాడు. మనము కూడా ప్రేమ కలిగి ఉంటాయి, క్రీస్తు ప్రేమను నిరూపిస్తాయి. అదే తండ్రి ఎదుట తీర్పులో క్రీస్తు ముందు ఎలా ఉంటామని తెలుసా? నిలబడగలం. చూడండి అక్కడ మాట్లాడినాడు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చెయ్యబడి ఉన్నది. అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడని చెప్తున్నాం కాదు, మనం కూడా ప్రేమ కలిగే ఉండాలి. అలా ఉంటే తీర్పులో మనకి ఏముందంట? ధైర్యం. దేవుని ముందు నిలబడడానికి ఏం కావాలని తెలుసా? ధైర్యం ఉండాలి. అంటే ఏం కావాలి తెలుసా? ప్రేమ. ప్రేమ ప్రేమ అంటే సింపుల్ గా కనపడుతుంది, లోకం నేర్పించే ప్రేమ కాదండి. ప్రేమ అనేక దోషాలని, అనేక పాపాలను ఏం చేస్తుంది? కప్పుతుంది, నివారణ చేస్తుంది అన్నాడు లేదా కీర్తనలో? కాబట్టి మనం ఆయన ప్రజలు, మన పాపాలు నివారణ చేయబడాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి. ఇందాక నుంచి అదే చెప్తున్నాడా లేదా? అది కాబట్టి తన పితరులను ప్రేమించాడు, ఇశ్రాయేలును ప్రేమించాడా లేదా సృష్టికర్త? మరలా మిమ్మల్ని ప్రేమించాలి అని అంటే మీరు నన్ను ప్రేమించాలి, నా ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి చెప్పడే లేదా? కాబట్టి ఆ ప్రేమ తన ఆ తరమునికి కాదు, ఈనాడు సర్వలోకానికి చూపిస్తున్నాడు. దేవుడు లోకమును అంతటనే ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి నమ్మని వారికి కూడా ప్రభువే, కానీ నమ్మకపోవడం వల్ల వారే కోల్పోతారు. కాబట్టి నమ్ముదాం, నమ్మకంగా ఉందాం, శాశ్వతమైన ప్రేమను కొనసాగించుకుని యథార్థంగా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన ఏం చేయాలి? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలని ఇశ్రాయేలుతో చెప్పాడు. యేసు ప్రభు మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా చెప్పాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రవేశపడదాం. ప్రేమే జయము.
ప్రేమే శాశ్వత కాలము ఉండేది. అన్నిటికంటే మించినది ఏదన్నాడు? ప్రేమ. ప్రేమయే. ఆ ప్రేమను సంపాదించుకోవడానికి సంఘంలో నిలబడదాం. ఆ ప్రేమ సంఘం ఇవాళ నేర్పిస్తుంది. నేర్చుకుందాం, నమ్మకంగా ఉందాం, ప్రేమ కలిగి ఉండేకు ప్రవేశపడతాం. నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. అమ్మా కుదురుగా కూర్చో.